సార్, మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో ఇంకా బాధపడుతున్నారు. అసెంబ్లీలో వారిని అనరాని మాటలు మాట్లాడడం అనేది కూడా జరిగింది. భువనేశ్వరి గారి గురించి కూడా మాట్లాడారు. అప్పుడు ఏమనిపించింది సార్? అది వినలేని మాటలు ఆ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు అసలు రన్నింగ్ కామెంటరీ వెనక నుంచి మాటలు అనేవి అంతకుముందు 94 నుంచి 2019 వరకు నేను ఎప్పుడు వినలా. ఇట్లా నీచంగా ఎప్పుడు చేయలే. సో 14 నుంచి 18 వరకు సేమ్ మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అడ్డంకులు సృష్టించున్నారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విషయంలో సపోర్ట్ చేయలేదు. మా గవర్నమెంట్ వెరీ ప్లెయిన్ అండి. నేనున్నాను, ఇవాళ వెళ్ళి వైఎస్ఆర్ సర్పంచ్లు ఉన్నారు కదా మా టైంలో కూడా, మీరే ఇంటర్వ్యూ చేయండి. ఏ ఒక్క సర్పంచ్నైనా నేను ఇబ్బంది పెట్టానా? ఒక్క సింగిల్ సర్పంచ్. కోనాపురం చెరువుకి ఇచ్చాను, సెక్షన్పల్లి చెరువుకి నీళ్ళు ఇచ్చాము. ఇట్లా ప్రతి చెరువుని కూడా ఓవర్ నైట్ మెషిన్లు పెట్టి ఒక యుద్ధంలో మిలిటరీ వాడు ఎట్లా చేశాడో అట్లా చేసి నడిపించాం. 5 సంవత్సరాలు ఒక్క జేసీబీ ఒక్క రోజు పనిచేసినటువంటి పాపాన పోలేదే. రాష్ట్రంలోనే తెలుగుదేశం ప్రభంజనం రాబోతుంది. 1994 రిపీట్స్ ఇన్ 2024. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రతిపక్ష హోదా లేకుండా పోయిందో, రేపు రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా పోతుంది.